ఎస్, ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఒక విడత డిఏ విడుదల 2023 జూలై 1కి సంబంధించి 3.64% డిఏ విడుదల. దీంతో డిఏ 30.03% నుంచి 33.67% పెరుగుదల. జనవరి వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి చెల్లింపు. 2023 జూలై నుంచి 30 నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లోకి అంటూ చూస్తూ ఉన్నాం. సో పాపం ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంచండి అని చెప్పేసి బతిలాడుతూ ఉన్నారు, కోరుతా ఉన్నారు. ఇంతవరకు ఇప్పుడు సంక్రాంతికి ఒక మంచి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. సో ఇక్కడ చూడండి, ఒక డిఏ విడుదల చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు సర్వీస్ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్లో ఉన్నటువంటి 5 విడతల కరువు భత్యాల్లో ఒక విడత డిఏను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉద్యోగుల పెన్షన్లకు వేర్వేరు డిఏ డిఆర్ల జీవోలు జారీ చేశారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నేను ఒకటే అడుగుతాను, సరే వాళ్ళకు డిఏలు పెంచడం మంచిదే, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా డిఏ వాళ్ళకి ఎప్పటికప్పుడు పెంచాల్సిందే, ఆ కరువు భత్యం ఏదైతున్నాయో అవన్నీ కూడా పెంచాల్సిందే. సో ఇక్కడ మేము ఒకటే అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ళ జీవితాలను ఎందుకు ఆగమనం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చే ముందేమో వాళ్ళకు రకరకాల హామీలు ఇచ్చేసారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళని పిలిచి చర్చలు చేద్దామనేటువంటి సోయి కూడా లేకుండా పోయింది. ఇంకెన్ని రోజులు పడుతుంది ఆ పోర్టల్లో నమోదు చేసి వాళ్ళ బతుకులు మార్చడానికి? 2 సంవత్సరాలు అయిపోతుంది. కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామనేటువంటి సోయి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి. సో 2023 జూలై 1 నుంచి వర్తించాల్సినటువంటి ఈ డిఏను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ఉద్యోగుల మూల వేతనాలు, పెన్షన్లపై 3.64% డిఏ డిఆర్ను పెంచింది. ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్లకు అమల్లో ఉన్నటువంటి 30.03% డిఏ డిఆర్లకు 3.64% కల్పనతో వారి డిఏ డిఆర్లు 33.67%కి చేరనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్టెడ్ సంస్థలోని సిబ్బంది, పెన్షనర్లందరికీ పెన్షన్ డిఏ వర్తిస్తుంది. సో అదేవిధంగా 2020 సంవత్సరపు రివైజ్డ్ పే స్కేల్ పొందుతున్నటువంటి ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్లు, యూనివర్సిటీలలోని బోధనేతర సిబ్బందికి కూడా డిఏ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2023 జూలై 1 నుంచి ప్రభుత్వంలో విలీనమైనటువంటి పార్ట్ టైం అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలపై నెలవారీగా ₹100 చొప్పున పెంచింది. ఓకే, సో చెల్లింపు ఎలా అని చూస్తే ఈ పెరిగిన ఉద్యోగుల డిఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. 2023 సంవత్సరం జూలై 1 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 31 వరకు 30 నెలల డిఏ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 లోపు ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగుల బకాయిలను 30 నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 నుంచి నియమితులైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల 30 నెలల డిఏ బకాయిలను 10% మేర వారి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లలో జమ చేయనుంది. మిగతా 90% సొమ్మును ఈ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి 30 నెలల సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. జీపీఎఫ్కు అర్హులు కాని పూర్తిస్థాయి కాంటింజెంట్ ఉద్యోగులకు జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి 30 నెలల సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ ఉత్తర్వులు వెలువడే లోపు ఏ ఉద్యోగి అయినా మరణించినట్లయితే వారి పూర్తిస్థాయి బకాయిలను వారసులకు ఒకేసారి చెల్లించడం జరుగుతుంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి డిఏలు దాదాపు 4-5 డిఏలు అంటే దానిలో ఒక డిఏ మాత్రమే డిఆర్ పెంచినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సన్నాల బోనస్ మరో 500 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ. ఇప్పటిదాకా 1426 కోట్లు చెల్లింపు. బోనస్తో క్వింటాపై 2889 గిట్టుబాటు. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ ద్రోహబుద్ధి బట్టబయలు. విచారణార్హత లేని పిటిషన్తో పోలవరం నల్మసారుకు సహకారం. బలహీన రిట్ పిటిషన్తో ఏపీకి మద్దతు అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక